భారత్ ఇప్పుడు బలహీనమైన దేశం కాదు. సరిహద్దుల్లో సవాళ్లు ఏ రూపంలో వచ్చినా ఐ డోంట్ కేర్ అంటుంది భారత్. ప్రత్యర్థి ఎటు నుంచి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని సవాలు విసురుతోంది. మనం ఎవ్వరి జోలికి వెళ్ళం, కావాలని మనతో కవ్వింపు చర్యలకు దిగితే మాత్రం తోకలు కత్తిరిస్తామని శత్రు దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తుంది రాజ్నాథ్ సింగ్. భారత్ బలహీన దేశం కాదని, ఎవరినైనా ఎదుర్కొనే సత్తా మనకుందని బల్లగుద్ది చెప్పారు డిఫెన్స్ మినిస్టర్. భారత్ ఎప్పుడు శాంతి జపమే కాదు, అవసరమైతే దేనికైనా రెడీగా ఉన్నామని తేల్చి చెబుతోంది. మాతో మంచిగా ఉంటే దోస్తీ చేస్తాం, లేదంటే దేనికైనా రెడీ అంటూ కుండ బద్దలు కొడుతోంది భారత్. సరిహద్దు దేశాలతో శాంతిపూర్వక వాతావరణాన్ని మెయింటైన్ చేస్తూనే కవ్వింపులకు దిగితే మాత్రం తాము వెనకాడబోమని తేల్చి చెబుతోంది. అది చైనా అయినా పాకిస్తాన్ అయినా వీ డోంట్ కేర్ అంటుంది భారత రక్షణ శాఖ. మేము ఎవ్వరి జోలికి వెళ్ళాం, మా జోలికి ఎవరైనా వస్తే ఊరుకోమని త్వరగొడుతోంది. ఇక ఈ ఒక్క మాటతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోంది భారత్. కొన్నేళ్లుగా చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఎవరైనా భారత్ జోలికి వస్తే అందుకు ధీటుగా బదులిచ్చేందుకు సాయుధ బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. సవాళ్లు ఏ రూపంలో ఎదురైనా వేగంగా సమర్థవంతంగా స్పందించేందుకు భారత్ రెడీగా ఉందని ధీమాగానే చెబుతున్నారు. నింగి, నేల, సముద్రం ఇలా ఏ రూట్లో అయినా ఎవరైనా భారత్పై దాడికి దిగితే తమ బలగాలు చాలా శక్తివంతంగా స్పందిస్తాయని అన్నారు రాజ్నాథ్. తాము ఎవరి భూమిని కబ్జా చేయలేదని, కానీ ఎవరైనా భారత్పై దాడి చేస్తే మాత్రం వాళ్లకు ధీటుగానే సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉన్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు రక్షణ రంగానికి పెద్దపీట వేయలేదని తాము అనడం లేదని, కానీ తాము రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ కింద మరింత బలోపేతం చేశామని చెప్పుకొచ్చారు రాజ్నాథ్. రాజ్నాథ్ కామెంట్స్ వెనుక భారత రక్షణ శాఖ బలగం కనిపిస్తుంది. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిఫెన్స్ రంగంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. కొత్త ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని సమకూర్చారు. చైనా, అమెరికా లాంటి దేశాల దగ్గర ఉన్న ఆయుధ సంపత్తితో పోటీ పడి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ను తయారు చేస్తున్నారు. కొత్తగా 5th జనరేషన్ స్టైల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లను సమకూర్చుకునేందుకు రెడీ అయింది రక్షణ శాఖ. DRDO పెట్టిన 15,000 కోట్ల ప్రతిపాదనలకు ఏమాత్రం వెనకడుగు వేయకుండా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న సీహాక్ మోడల్ హెలికాప్టర్ను రంగంలోకి దించింది భారత నేవీ. సముద్రంలో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు, క్షిపణులు నాశనం చేసే నిఘా పెంచేందుకు ఆ హెలికాప్టర్లు ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నావిల్లో ఒకటిగా పేరు పొందిన భారత నౌకాదళం నీహాక్ హెలికాప్టర్ రాకతో మరింత పటిష్టంగా మారింది. అయితే గత 4 ఏళ్లుగా వాస్తవ నియంత్రణ రేఖ వద్ద డ్రాగన్ దేశం భారీగా దళాలను మోహరించింది. ఇప్పుడు భారత్ కూడా బలగాలను పెంచుతూ ఉండడం దానికి కంటకింపుగా మారింది. భారత చర్యలు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడంలో ఏమాత్రం తోడ్పడవని చైనా విదేశాంగ శాఖ తాజాగా కామెంట్స్ చేసింది. కాగా సరిహద్దుల్లో పటిష్టం చేసేందుకు భారత్ వేలాది మంది సైనికులను మోహరించింది. గతంలో పశ్చిమ సరిహద్దుల్లో మోహరించిన 10,000 మంది సైనికులతో కూడిన ఒక యూనిట్ను చైనాతో సరిహద్దుల్లో కొంత భాగానికి కాపలాగా నియమించినట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఏకీకృత దళం ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి చైనాను విభజించి 532 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కాపాడుతుంది.
ఏది ఏమైనా ఎన్డీఏ ప్రభుత్వం రక్షణ రంగం విషయంలో రాజీ పడకుండా ముందుకు సాగుతుంది. యుద్ధ సామాగ్రిలతో పాటుగా సైనిక సామర్థ్యాలను పెంచుకుంటూనే ప్రత్యర్థులకు తమతో పెట్టుకుంటే తస్మాత్ జాగ్రత్త అని వార్నింగ్ వదులుతున్నారు.